ఆత్మీయంగా ఆకలితో ఉన్న మీ ఆత్మీయ ఆకలి మీ ఆత్మీయ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. శారీరక శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు మొదట కోల్పోయే వాటిలో ఒకటి ఆకలి. ఇదే విషయం ఆత్మీయ జీవితంలో కూడా జరుగుతుంది. మీ ఆత్మ ఆకలితో అలమటించడం ప్రారంభించినప్పుడు వెంటనే నొప్పి అనిపించకపోవచ్చు. కాని మీ అంతరంగ మనిషి నెమ్మదిగా చనిపోతున్నాడని చూపించే కొన్ని స్పష్టమైన సూచనలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఈరోజు మీ ఆత్మ ఆకలితో ఉందని నిరూపించే 5 రహస్య సూచనలను పరిశీలిద్దాం. 1 దేవుని వాక్యంపై మీ ఆత్మీయ ఆకలి తగ్గిపోతుంది. మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు బైబిలు చదవాలని, వినాలని, అధ్యయనం చేయాలని బలమైన కోరిక ఉంటుంది. కాని ఆత్మీయ ఆకలి మొదలైనప్పుడు బైబిలు చదవటం బోరుగా అనిపిస్తుంది. రోజు చదివే అధ్యాయాల సంఖ్య తగ్గిపోతుంది. కొన్ని వచనాలకు మాత్రమే పరిమితం అవుతారు. ఒకరోజు, 2 రోజులు, తర్వాత 1 వారం కూడా బైబిలు తెరవకుండా గడిచిపోతుంది. ఒక అధ్యాయం చదవటం కంటే 3 గంటలు సోషల్ మీడియాలో గడపడం సులభంగా అనిపిస్తుంది. ఆమోసు 8వ అధ్యాయము 11వ వచనము ఇలా చెబుతోంది: యెహోవా సెలవిచ్చునదేమనగా, ఇదిగో నేను దేశములో క్షామము పంపుదినములు వచ్చుచున్నవి. అది అన్నపానముల క్షామము కాదు, యెహోవా మాటలను వినుట ఎందలి క్షామము. యేసు ప్రభువు కూడా ఇలా చెప్పారు: మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతిమాట వలన జీవించును. మత్తయి 4వ అధ్యాయము 4వ వచనము. దేవుని వాక్యాన్ని చదవకపోతే మీరే మీ జీవితంలో ఆత్మీయ క్షామాన్ని తెచ్చుకుంటున్నారు. పరిష్కారం: మీకు చదవాలని అనిపించకపోయినా బైబిలు తెరవండి. బలవంతంగా అయినా చదవండి. ఆకలి తిరిగి వస్తుంది. 1 పేతురు 2వ అధ్యాయము 2వ వచనం. క్రొత్తగా పుట్టిన శిశువుల వలె వాక్యమనే నిర్మలమైన పాలకొరకు ఆశపడుడి. 2. దేవుని పట్ల సులభంగా మనస్తాపం చెందుతారు. ఆత్మ బలంగా ఉన్నప్పుడు విశ్వాసం భావోద్వేగాలపై గెలుస్తుంది. కాని ఆత్మ ఆకలితో ఉన్నప్పుడు చిన్న సమస్య వచ్చినా దేవుణ్ణి నిందిస్తారు. దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు అని ప్రశ్నిస్తారు. ఫిర్యాదులు, అసంతృప్తి పెరుగుతాయి. దేవుని నుండి దూరంగా వెళ్లాలని అనిపిస్తుంది. యోబు అన్నింటిని కోల్పోయిన తరువాత కూడా ఇలా అన్నాడు: యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునిపోయెను, యెహోవా నామము స్తుతింపబడునుగాక. యోబు 1వ అధ్యాయము 21వ వచనము. దావీదు ఇలా ప్రకటించాడు: నేను అన్ని కాలములలో యెహోవాను స్తుతించెదను. కీర్తన 34వ అధ్యాయం 1వ వచనము. 1 తెసలోనికయులకు 5వ అధ్యాయం 18వ వచనము. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 3. ప్రార్థన భారంగా మారడం. ప్రతి ప్రార్థన ఆనందం కాక భారంగా మారుతుంది. ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ప్రార్థన ఒక ప్రత్యేకమైన ఆనందం. కాని ఆత్మ ఆకలితో ఉన్నప్పుడు ప్రార్థన చెయ్యాలనిపించదు. మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది. నిద్ర వస్తుంది. అర్థం లేకుండా మాటలు పునరావృతం చేస్తారు. యెషయా 64లో ఇలా చెబుతోంది: నీ నామమును బట్టి మొర్రపెట్టువాడును లేడు. హీబ్రూ భాషలో ఆత్మ అనే పదం రూవాక్, రువచ్. దీని అర్థం శ్వాస లేదా దేవుని జీవశ్వాస. మీ ఆత్మ ఆకలితో ఉన్నప్పుడు ఆత్మీయంగా మీరు ఊపిరి కోల్పోతున్నారు. యూదా 1వ అధ్యాయం 20వ వచనం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు మీ అత్యంత పరిశుద్ధ విశ్వాసమందు మిమ్మును మీరు అభివృద్ధి చేసుకొనుడి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు మీ అత్యంత పరిశుద్ధ విశ్వాసమందు మిమ్మును మీరు అభివృద్ధి చేసుకొనుడి. పరిష్కారం: మీ ఫిర్యాదులను ఆరాధనగా మార్చండి. మీ సమస్యలపై కాకుండా దేవుని మంచితనంపై దృష్టి పెట్టండి. ఇది మరణిస్తున్న అంతరంగ మనిషికి ఆత్మీ సిపిఆర్ వంటిది. 4. ఒకప్పుడు వ్యతిరేకించిన విషయాల్లో రాజీ పడటం ప్రారంభిస్తారు. ఆత్మీయ పోషకాహారం తగ్గినప్పుడు మీ ఆత్మీయ రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఒకప్పుడు చూడనని నిర్ణయించుకున్న విషయాలను చూడటం ప్రారంభిస్తారు. ఒకప్పుడు పాపంగా భావించిన విషయాలను తేలికగా తీసుకుంటారు. పరిశుద్ధతకు ఉన్న సరిహద్దులు చెదిరిపోతాయి. సామెతలు 25వ 28వ వచనము. తన ఆత్మను అదుపుచేయని వాడు ప్రాకారములు పడియున్న పట్టణము వంటివాడు. గోడలు లేని పట్టణంలో శత్రువు సులభంగా ప్రవేశించినట్లే బలహీనమైన ఆత్మలో
శత్రువు సులభంగా ప్రవేశిస్తాడు. పరిష్కారం: నిజమైన పశ్చాత్తాపంతో దేవుని వద్దకు తిరిగిరండి. 1 యోహాను 1 అధ్యాయం 9వ వచనం. మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన విశ్వాసపాత్రుడై నీతిమంతుడై మన పాపములను క్షమించును. పశ్చాత్తాపం రాజీ అనే విషాన్ని తొలగించి పరిశుద్ధాత్మకు స్థలం కల్పిస్తుంది. 5వది, అన్నీ బాగానే ఉన్నా లోపల వివరించలేని శూన్యత ఉంటుంది మీ వద్ద. మంచి ఉద్యోగం ఉండవచ్చు, కుటుంబం ఉండవచ్చు, డబ్బు ఉండవచ్చు, విజయం ఉండవచ్చు, అయినా లోపల ఒక ఖాళీగా అనిపిస్తుంది. ఎందుకంటే మీ ఆత్మ శాశ్వతమైన దానికోసం సృష్టించబడింది. ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనం. దేవుడు నిత్యత్వాన్ని మనుషుల హృదయమందు ఉంచెను. శాశ్వతమైన దేవుని సన్నిధి తప్ప మరేదీ ఆ ఖాళీని నింపలేదు. కీర్తన 16 అధ్యాయం 11వ వచనం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. పరిష్కారం: గది తలుపు మూసుకోండి, ఫోన్ ఆఫ్ చేయండి, యేసు పాదాల దగ్గర నిశ్శబ్దంగా కూర్చోండి. ఫోన్ ఆఫ్ చేయండి, యేసు పాదాల దగ్గర నిశ్శబ్దంగా కూర్చోండి. ఆయన సన్నిధి మీ ఖాళీని నింపనివ్వండి. ప్రార్థన: పరలోక తండ్రి, యేసు నామములో ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆత్మీయంగా ఎండిపోయి, అలసిపోయి, ఆకలితో ఉన్నవారి అంతరంగ మనిషిని నీవు మళ్లీ బ్రతికించుము. నీ పవిత్రమైన రూవాక్ అనే జీవశ్వాసను వారి జీవితాలలో మళ్లీ ఊదుము. మత్తయి 5వ అధ్యాయం 6వ వచనంలో నీవు చెప్పినట్లుగా నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతురు. నీ వాక్యమునకు, నీ సన్నిధికి, నీ శక్తికి తీవ్రమైన ఆకలిని వారి హృదయాలలో కలుగజేయుము. శరీరాన్ని పోషిస్తూ ఆత్మను నిర్లక్ష్యం చేసినందుకు వారిని క్షమించుము. నిన్ను ఉదయాన్నే వెతకడానికి, ఎడతెగక ప్రార్థించడానికి, విశ్వాసములో ఎదగడానికి వారికి క్రమశిక్షణను అనుగ్రహించుము. వారి ఆత్మలు పరిశుద్ధాత్మ నూనెతో నిండిపోయి పొంగిపొర్లునట్లు చేయుము. యేసుక్రీస్తు మహిమాన్విత నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్.